ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. దేవుడి సామాన్లండి 4 రకాలుగా పెట్టాను. ఏంటనుకుంటున్నారా? ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు, రాగి సామాన్లు, మట్టి సామాన్లు. అంటే ఎట్లలో దీపారాధన చేస్తే మంచిది అనే దాని గురించి చెబుతానండి. పెద్దలు గురువర్యులు చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు. అందరికీ అన్ని రకాలు వీలవ్వదు కదండి. మరి పెద్దలు ఎలా చెప్పారు, ఎలా చేసుకోమన్నారు, అది మాత్రం నేను చెబుతానండి. రాగి ఏకాత్రిలో చేసుకుంటే బంగారాన్ని రా అని పిలుస్తుందంట. రాగి రాణింతది అని చెబుతారు. ఎందుకంటే బంగారం ఆభరణం చెయ్యాలంటే రాగి కలిపితేనే కానీ ఆభరణం అవ్వదు. మరి స్వచ్ఛమైన బంగారంతో ఆభరణం చేయటం అవ్వదు. మరి రాగి కలపవలసిందే. అందుకే బంగారం ఉన్న కాడ రాగి, రాగి ఉన్న కాడ బంగారం ఉంటుంది. కాబట్టి దేవుడి దగ్గర వాడుకునే వస్తువులన్నీ రాగి ఉండటం వల్ల బంగారాన్ని రా అని పిలుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పగా నేను వినగా మీకు నేను చెబుతున్నాను. అలాగే ఇత్తడి సామాన్లు, ఇత్తడిలో కూడా దేవుడికి దీపారాధన కానీ పంచపాత్రతో నీళ్లు కానీ పెట్టవచ్చు. ఎందుకంటే పంచలోహాలతో చేసిన మరి సామాన్లు ఇత్తడి అంటే చాలా మంచి మొక్కు ఉన్నది అని అందులో కూడా చేయమని చెప్పారు. ఇప్పుడు వెండి అంటే స్తోమతను బట్టి అందరికీ వెండి ఉండవు కదా, ఉందనుకోండి అందులో కూడా చేయొచ్చు. వెండి ఏకాత్రిలో దీపారాధన చేయొచ్చు. వెండి గిన్నెలో ప్రసాదం పెట్టచ్చు. ఆ ప్రసాదం మనం స్వీకరిస్తే మనకి మంచి ఆరోగ్యం అని చెప్పారు. ఎందులో అన్నా చేయమని చెప్పారు కదా. అలాగే మట్టి ప్రమిదలు చూశారు కదా. మట్టి ప్రమిదలో చేస్తే బంగారపు ప్రమిదలో చేసిన ఫలితం దక్కుతుందంటండి పెద్దలు చెప్పారు. మరి అప్పుడు ఎన్నిటికన్నా మట్టి ప్రమిదే విన్నా కదా. అంటే ఏది ఉంటే దాంతో చెయ్యమని పెద్దలు మనకు చెప్పారు. దేంతో చేసినా అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా ఉంటుంది. మనం సంతృప్తిగా చేస్తే ఆవిడ సంతృప్తిగా మనకి ఆశీర్వాదం ఇస్తుందన్నమాట. అంటే ఇప్పుడు రాగి ఏకాత్రిలోనే చేయమన్నారు మంచిదని. అలాగే ఇత్తడి దాంట్లో కూడా చేయటం చాలా మంచిది అని చెప్పారు. అలాగే వెండిలో కూడా చేసి దాంట్లో ఒక ప్రసాదం తినటం వల్ల మనకి గొప్ప ఆరోగ్యం అని చెప్పారు. అలాగే ఏమీ లేని వాళ్ళు బాధపడతాం కదా. ఎందుకు మట్టి ప్రమిదలో చేయండి, బంగారు ప్రమిదలో చేసినట్టు అంటే ఎంతో ఆనందంగా చేసుకుంటాం కదా. మనకి ఇది అని చెబితేనే కానీ వినం కదండి. మరి ఇప్పుడు రాగి చేయడం వల్ల రాగి బంగారాన్ని పిలుస్తుందంట. రాగి చాలా మంచిదంట. రాగి కలిపితేనే కానీ మరి బంగారం ఆభరణం అవ్వదని నిజమైన మాటేనండి. అది నిజమైన మాటే అని అయితే బంగారాన్ని రామని పిలుస్తుందంటే మనం రాగియే వాడాలి అనుకుంటాం కదా. ఇప్పుడు ఇత్తడి అనుకో పంచలోహాలు, ఇత్తడి సామాన్లు కూడా దేవుడి దగ్గర వాడితే చాలా మంచిది అంటే చాలా మంచిదంట అనుకుంటాం. అలాగే వెండి సామాన్లు సామెత ఉండాలి కదండి. దాని గురించి సామెత ఉన్న వాళ్ళు చూసుకుంటారు. మనం ఇందులోనే చెయ్యండి కుదరదు, అందులో చేయొద్దు అని ఎవ్వరూ చెప్పొద్దు. ఇవన్నీ వాడుకోవాలి. ఒకసారి ఒకటి. వెండి వాటి గురించి పక్కన పెట్టండి. మనకు స్తోమత ఉంటే సరే, మనకు స్తోమత లేకపోతే చూద్దాం తర్వాత. పరమేశ్వరుడి దయ అమ్మితే అన్నీ అయ్యే వస్తాయి అని నేను అంటానండి. మరి మీరేమంటారో నాకు తెలిసింది ఇదండి. మీకు తెలిసింది ఉంటే నాకు కామెంట్ పెడతారా? మరి అంటే రాగి గురించి పెద్దలు చెప్పబడిన మాట చెప్పాను. అలాగే మట్టి ప్రమిదల గురించి కూడా చెప్పాను. చూసారు కదా. ఇది ఇత్తడి పంచపాత్ర. ఇలాగే ఇవి అగరొత్తులు, పూజలు, ఇవి ఇత్తడి గంట, ఇత్తడి ఏకాత్రులు, అలాగే మన హారత పళ్ళు, ఇది కూడా ఇత్తడి పళ్ళమే. ఇక చూసారు కదా. ఇవి రాగివి. ఇది పంచపాత్రి ఉద్రాణి. ఇది కూడా పంచపాత్రి ఉద్రాణి. ఈ పంచపాత్రతో నీళ్లు పెట్టేసి దేవుడి దగ్గర పసుపు వేసుకొని చిటుకుడు పసుపు వేసి ఒక పువ్వు కానీ ఒక తాళపాకు కానీ వేసి దేవుడి దగ్గర అలా ఉంచేయవలసిందే. మనకి ఆశ్వనామం తీసుకుంటాం కదా, ఆ పంచపాత్ర. మనం ఆశ్వనామం తీసుకున్న తర్వాత ఇంకా ఈ నీళ్లు దేవుడికి వాడకూడదు. మనం మళ్ళా తీసి నీళ్ళు పెట్టుకుని ఆశ్వనామం తీసుకోవడానికే. ఆశ్వనామం తీసుకోకముందు దేవుడికి వాడచ్చు. కానీ పంచపాత్రలో మనం ఆశ్వనామం తీసుకున్న తర్వాత ఈ పంచపాత్రలో నీళ్ళు దేవుడికి అనేది ఉపయోగించకూడదు అన్నమాట. అందుకు 2 పంచపాత్రలు ఉండాలి. ఇది తులసమ్మ దగ్గర పెట్టుకుని రాగి చెంబు, ఇగో రాగి ఏకాత్రలు, మరి 2 ఏకాత్రలు పెట్టుకుంటాం కదా. ఇక్కడ దీపం తులసమ్మకి పెట్టుకునే రాగి ఏకాత్ర రాగి ప్లేట్లో పెట్టుకున్నానండి. చక్కగా ఈ ప్రమిదలు చూశారు కదా. నేను వీటిలో మొత్తం రాగి ఏడులో చేసుకుంటానండి. అలాగే ఈ మట్టి ప్రమిదల్లో చేసుకుంటాను. అలాగే ఇత్తడి వాటిలో చేసుకుంటాను. మరి ఎండటిలో చేసుకుంటాను అంటే మరి విశేషమైన పూజలు ఉంటాయి కదండి. వరలక్ష్మి వ్రతం అని, అలానే వినాయక చవితి అని, దశమి పూజలని, మనకి రకరకాల పూజలు ఉంటాయి కదా, పెద్ద పూజలు. అలాంటప్పుడు మాత్రం ప్రసాదాలకి దీపారాధనకి ఇవి వాడుకుంటాను. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే
మరి ఎండి సామాన్లు దేవుడి దగ్గర వాడినప్పుడు చిన్న బంగారపు బిళ్ళలాగా పక్కన అతికించి ఉండాలి. అలా అయితేనే మనం పూజ చేసిన ఫలితం వస్తుందని కూడా కొందరు చెప్పడం జరిగింది. ఏదైనా పరమేశ్వరుడు ఇచ్చింది. మనం పెట్టుకున్న ఇవన్నీని మనం మనస్ఫూర్తిగా మంచి అనుకుని చేస్తే మంచి జరుగుతుంది అని నేను చెబుతానండి. నేను చాలా సామాన్లు సమకూర్చుకున్నాను. అయితే ఆడపిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి చాలా పెట్టి పంపటం జరిగింది. ఇవి మాత్రం నాకు మిగిలినవి. ఇవి నేను చేసుకుంటున్నాను కదా, తర్వాత నా కోళ్ళమ్మకి నా కోళ్ళ చేసుకోవాలని నేను అనుకుంటున్నానండి. ఆ అమ్మాయికి ఇచ్చేస్తానన్నమాట. సరే, చూశారు కదా, దేవుడి సామాన్లు నిండుగా ఉండటం చాలా ఇష్టం చాలామందికి. సమకూర్చుకోండి, ఇబ్బంది పడి వద్దు, అప్పులు చేసి వద్దు. మన దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కటి 4 ఒక్కసారి కొనుక్కోవద్దు, 4 సార్లు కొనుక్కోవాలి. అలా కొనుక్కున్న సామాన్లేనండి ఇవి. మేము రెక్కల మీద వాళ్ళమే. కాకపోతే దేవుడి గురించి ఇందులో నా కోడలే చాలా ఉన్నాయి సమండి. ఏకత్తులు కానీ, గిన్నెలు కానీ, ఈ పంచిపాత్రలు అన్నీ నా కోడలయ్యే. అయితే ఈ ఎండు కుంకుమ భరణి మాత్రం మా అమ్మాయి పెద్ద అమ్మాయి వరలక్ష్మి వ్రతానికి వాయిని ఇచ్చినప్పుడు తల్లి వాయినిలో పెట్టిందండి. ఈ ఎండివి చెరుకు గడలు లలితమ్మకి ఇష్టం అని చెప్పి ఒక అమ్మాయి పురమైతే ఆవిడ కొని పెట్టిందనమాట చక్కగా. అయితే నేను గిఫ్ట్గా కూడా పెట్టానండి. ఎవరన్నా దీనికి పెడతారు కదా, పోనీలే గిఫ్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చేద్దాం కదా అని. సరేలేండి, మన శాలంతంతగా మాత్రమే కదా, సరే ఎవరైనా సరే ఉన్నంతట్లో చేసుకోండి తప్ప హెచ్చులకు పోవద్దు, మరి ఎగస్ట్రాలు అసలు చేయొద్దు. ఉన్నంతట్లో చేసుకోండి. పంచపత్రితో నీళ్లు పెట్టి అందులో చిటికెడు పసుపు వేసి ఇంత మందారాకు కోసుకొచ్చింది బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టి ఆ నీళ్ళ సుక్క తిమ్మి అమ్మవారికి నైవేద్యం చెల్లించండి. స్వీకరించేస్తుంది అమ్మ. మనస్ఫూర్తిగా మనకు అనుగ్రహం ఇచ్చేస్తుంది. ఇది నేను నమ్మాను మనసా వాచ. అదే మీకు నేను చెబుతున్నాను. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.